నా ప్రేమ నీకోసమే 84th చాప్టర్. మదర్ నేమ్ దగ్గర ఇందు పేరు, ఫాదర్ కాలం దగ్గర దక్ష పేరు రాస్తుంటే ఎందుకో చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇందుకి. మేబీ ఇప్పుడు ఇష్యూకి కూడా అందరి పిల్లల్లా ఇష్యూకి కూడా 2 పేరెంట్స్ ఉన్నారని కావచ్చు. ప్రిన్సిపల్ గారు ఇష్యూని అడుగుతారు, ఈరోజు స్కూల్లో ఉంటావా అని. అలా అడగగానే ఓకే ఉంటాను అంటుంది ఇష్యూ బేబీ. సరే, బుక్స్ మిగతా స్టేషనరీ ఐటమ్స్ స్కూల్లోనే దొరుకుతాయి, కలెక్ట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళని వెళ్ళమంటారు. అన్నీ తీసుకుని రేపటి నుంచి వద్దులే స్కూల్కి అని అంటే, నో డాడీ, నేను ఈరోజు ఇక్కడే ఉంటాను అంటుంది ఇష్యూ. సరే నీ ఇష్టం, స్కూల్ అయిపోయే టైంకి నేను వస్తాను అంటాడు దక్ష. సరే డాడీ అని చెప్పి తన క్లాస్కి వెళ్తే వీళ్ళు ఆఫీస్కి వెళ్ళడానికి కార్ దగ్గరికి వస్తారు. ఇందు అలవాటు ప్రకారం వెనకాల కూర్చోబోతుంటే, నేను నీకు డ్రైవర్ను కాదు మేడం అంటాడు వెటకారంగా దక్షబాబు. ఇందు ఫ్రంట్ సీట్లో కూర్చుంటూ, ఇది అసలే తమని ముద్దుల కూతురు సీట్ కదా, నన్ను కూర్చొనిస్తారో లేదో అని అంతకన్నా వెటకారంగా అంటుంది ఇందు. తను లేనప్పుడు ఈ సీట్ నీదేలే అంటాడు. అంటే తన మనసులో నా స్థానం ఇష్యూ తర్వాత అని అనుకుంటుంది. మళ్ళీ అంతలోని ఛీ, నేనేంటి వాడి మనసులో స్థానం కోరుకోవడమేంటి అని విసుక్కుని విండోలోంచి బయటికి చూస్తూ కూర్చుంటుంది. మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు, అవును ఇష్యూకి హాఫ్ డేనే కదా, మనం వెళ్లే వరకు ఒక్కతే ఎలా ఉంటుంది అంటుంది ఇందు. అయితే నువ్వు కూడా ఇంట్లోనే ఉంటావా అని అడుగుతాడు దక్షబాబు. నీ కళ్ళన్నీ నా జాబ్ మీదనే అని నువ్వు ఆఫీస్లో అడుగుపెట్టిన రోజు అర్థమైంది అని అంటుంది ఇందు పళ్ళు కొరుకుతూ. అవును మరి, నీకు జీతం ఇవ్వడానికి మా ప్రాఫిట్ చాలట్లేదు కదా, అందుకే నీ జాబ్ పీకేయాలనుకుంటున్నా అని ఇంకొంచెం వెటకారం యాడ్ చేసి అంటాడు దక్షబాబు. హలో సార్, నాలాంటి ఎంప్లాయ్ మీరు కొన్ని కోట్లు పెట్టినా దొరకరు అని హెచ్చలకు పోతుంది ఇందు. కానీ తనకి ఆ జాబ్ రావడానికి కారణం తనే అని తెలిస్తే ఏమైపోతుందో ఇందు బేబీ. దక్ష ఒకసారి ఇందు వైపు చూసి ఆఫీస్ రావడంతో దక్ష తన క్యాబిన్కు తను వెళ్ళిపోతాడు, తనని పట్టించుకోకుండా. వీడికి పొగరెప్పుడు తగ్గుతుందో ఏంటో అనుకుంటూ తను ముందు పనిచేసే ప్లేస్కే వెళ్ళి కూర్చుంటుంది. ఆల్రెడీ దక్ష వార్నింగ్ ఇచ్చేసరికి దక్ష ఇందుల గురించి డిస్కషన్స్ ఉండవు. తాన్వి ఇందుని చూసి, ఇందు నువ్వు మళ్ళీ ఆఫీస్కి వస్తావనుకోలేదు, మిస్ యూ అని హక్ చేసుకుంటుంది. చాలు కానీ ఆఫీస్లో నా గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారా అని అడుగుతుంది దిగులుగా. మాట్లాడుకునేవాళ్ళు ఇక్కడ కాకపోయినా బయటైనా మాట్లాడుకుంటారు, వాళ్ళేదో శుద్ధపతులు అయినట్టు. నువ్వు అందరి గురించి ఆలోచించడం మానేసి నీ మొగుడి గురించి ఆలోచించుకో అంటుంది తాన్వి పాప. వాడి గురించి ఆలోచించటానికి ఏముందే అంటుంది ఫేస్ ఒకలాగా పెట్టి. నీ మొహం, ఇప్పుడంటే నీకు దక్ష సార్కి పెళ్ళయింది, కానీ పెళ్లి కాకముందు దక్ష సార్ని చూసి ఈ ఆఫీస్లో ఎంతమంది సొల్లు కార్చుకునే వాళ్ళు, ఎంతమంది ప్రపోజ్ చేయాలి అనుకున్నారో మర్చిపోయావా అని అంటుంది తాన్వి పాప. అవును, ఆఫీస్ స్టాఫ్ దక్షకి లైన్ వేసే విషయాలు అప్పుడప్పుడు ఇందుకి కూడా వినిపిస్తూనే ఉండేవి. అయితే ఇప్పుడేం చేయమంటావు అని విసుగ్గా అడుగుతుంది ఇందు. ఇప్పుడు నువ్వు నీ మొగుడిని, అదే మన బాస్ని నీ కొంగున ముడి వేసుకోవాలి. అప్పుడే నీకు భయపడి ఎవరు దక్ష సార్ వైపు చూడరు అని చెప్తుంది ఇందు. కానీ నేనీరోజు చుడిదార్ వేసుకొచ్చాను కదా, కొంగుకు ఎలా ముడి వేసుకోవాలి అని అడుగుతుంది ఇన్నోసెంట్ మొహం పెట్టి. తాన్వి ఇందు వైపు ఒక వెర్రిచూపు చూసి దండం పెట్టి, నీ పని నువ్వు చేసుకోవే, నిన్ను ఎవడూ మార్చలేడు అని అంటుంది. ఇది దీని పిచ్చి మాటలు అని నవ్వుకుంటూ తన వర్క్లో తను పడుతుంది ఇందు. దక్ష, తాన్వి
ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి ఇష్యూ స్కూల్ టైం అవుతుంది. దక్ష వెంటనే కార్ తీసుకుని స్కూల్ దగ్గరికి వెళ్తాడు. అది ఇష్యూ కోసమే అని ఇందుకి అర్థమవుతుంది. కానీ రోజు ఇలా ఆఫీస్ వర్క్ విడిచిపెట్టి వెళ్ళడం కష్టం. అలాగే ఇప్పుడు ఇష్యూని ఇంట్లో వదిలిపెట్టి వస్తాడా, ఒక్కతే ఎలా ఉంటుందో అనుకుంటూ ఆలోచనలో పడుతుంది. కాసేపటికి ఇష్యూని తీసుకుని డైరెక్ట్గా ఆఫీస్కి తీసుకుని వస్తాడు దక్షబాబు. డాడీ, ఇదేనా మీ ఆఫీస్ అని అంటే, హా బేబీ, నచ్చిందా నీకు అని అడుగుతాడు. హా డాడీ, చాలా బాగుంది అని చుట్టూ చూస్తుంది. స్టాఫ్ అందరూ ఇష్యూని చూసి సో క్యూట్ అనుకోకుండా ఉండలేకపోతారు. అలాగే వేరే పిల్లని దక్ష సొంత కూతుర్లా చూడడం ఆశ్చర్యపోకుండా ఉండలేకపోతారు. దక్షబాబు మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా ఇష్యూని తన క్యాబిన్కి తీసుకెళ్లిపోతాడు. నీకన్నా నీ కూతురే చాలా బెటర్, వాళ్ళ డాడీని తన డ్రెస్కి ముడేసుకుంది అంటుంది తాన్వి ప్రాస బాగుండడంతో. ఇందు తాన్విని ఒక చూపు చూసి దక్ష క్యాబిన్కి వెళ్తుంది విత్ పర్మిషన్. ఇందు వెళ్లేసరికి దక్ష ఇష్యువి షూస్ తీసేస్తూ ఉంటాడు. ఏంటి ఇష్యుని ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. మరి ఎక్కడికి తీసుకెళ్ళను, మరిద్దరం లేకుండా ఇంట్లో ఒక్కటి ఎలా ఉంటుంది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అంటాడు. అంటే డైలీ ఇలాగే తీసుకొస్తావా అంటుంది ఇందు. హా అంటాడు దక్షబాబు. ఇందు కూడా ఏమనలేకపోతుంది. నిజంగానే మేము లేకుండా ఇష్యూ ఒకటి ఉండలేదు కదా అనుకుని కామ్గా అయిపోతుంది. డాడీ హంగ్రీ అంటుంది బుడ్డది. హా బేబీ, తిందాం అంటాడు. ఆల్రెడీ క్యారేజ్ వచ్చి ఉండడంతో. ఓకే, మీరు తినండి, నేను వెళ్తున్నా అని ఇందు అంటే, నువ్వు తినవా అని అడుగుతాడు దక్ష. నేను బయట మిగతా స్టాఫ్తో కలిసి తింటాలే అంటుంది. మమ్మా, నువ్వు కూడా మాతోనే తిను అని గారం చేయడం స్టార్ట్ చేస్తుంది. హా, నువ్వు బయట తింటే ఇక్కడ మాకెవరు వడ్డిస్తారు అని దక్ష కూడా అనడంతో, సరే పెడతాను అని బాక్స్ ఓపెన్ చేసి, ఎలాగూ ఇద్దరూ ఒక ప్లేట్లోనే తింటారు కాబట్టి ఒక ప్లేట్లోనే వడ్డిస్తుంది ఇందు. మమ్మా, నువ్వు తినవా అని అంటే, నేను తర్వాత తింటాలే, మీరు తినండి అంటుంది ఇందు బేబీ. అయితే నువ్వే మా ఇద్దరికి తినిపించు అంటుంది ఇష్యూ బేబీ. ఆ మాటకి ఇందు కళ్ళు పెద్దవి చేసి చూస్తే దక్ష నవ్వుతూ చూస్తాడు. ఆ నవ్వు చూసి ఇంకా కోపం వచ్చి, తింటే తినండి లేకపోతే లేదు అని తినిపించకుండానే బయటికి వెళ్తుంది. ఇష్యూ ఏడుపు మొహం పెడితే, నేను నీకు పెడతానుగా, నేను పెట్టడం నీకు నచ్చలేదా అని దక్ష అడగగానే, నో డాడీ, నువ్వు పెడితే నేను చాలా తింటాను తెలుసా అని విత్ యాక్షన్తో చెప్తుంది ఇష్యూ బేబీ. సరే పట్టు అని తను తింటూ ఇష్యూకి తినిపిస్తాడు. బయటికి వెళ్ళిందనే కానీ వాళ్ళు తింటున్నారో లేదో అని ఆలోచిస్తూనే ఉంటుంది ఇందు. ఇందు, నువ్వు తినవా అని తాన్వి అనేసరికి, నా ఫుడ్ లోపల ఉంది అంటుంది ఇందు. హో, నువ్వు ఇప్పుడు స్పెషల్ కదా, సరే నేను వెళ్ళి తినొస్తాను అని క్యాంటీన్కి వెళ్ళి కూర్చుంటుంది తాన్వి. తనకి ఎదురుగా వచ్చి కూర్చుంటాడు వినయ్. వినయ్ని చూసి, నువ్వేంటిక్కడా అని అడుగుతుంది తాన్వి పాప. ఇక్కడికి ఎందుకు వస్తారో కూడా తెలియకుండా నువ్వు ఈ కంపెనీలో జాబ్ ఎలా చేస్తున్నావే అని అడుగుతాడు వినయ్. హా, నేను జాబ్ కంపెనీలో చేస్తున్నా, క్యాంటీన్లో కాదు అని ఘాటుగా సమాధానం చెప్పి తను తినడం స్టార్ట్ చేస్తుంది. నేను ఈరోజు బాక్స్ తెచ్చుకోలేదు, నీ బాక్స్ షేరింగ్ ఇవ్వచ్చుగా అని ముద్దుగా అడుగుతాడు. ఆ క్యూట్ మొహానికి నవ్వొస్తున్నా ఆపుకుంటూ, ఈ క్యాంటీన్ ఉన్నది మీలా బాక్సులు తెచ్చుకుని వారి కోసమే సార్ అంటుంది. హా, కానీ నువ్వు నీ బాక్స్ ఉండగా నాకు క్యాంటీన్లో తినాల్సిన అవసరమేముంది చెప్పు అని సగం ఖాళీ చేసిన బాక్సు తాన్వి చేతిలోంచి తీసుకుని తింటాడు. ఈడియట్ అని పైకి తిట్టి మనసులో మాత్రం మురిసిపోతుంది తాన్వి పాప. ఇక్కడ అరగంట తర్వాత మళ్ళీ
దక్ష క్యాబిన్లోకి వెళ్తుంది ఇందు. అప్పటికే ఇషు దక్ష భోజనం అయిపోయి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటారు. ఇషు ఇందుని చూసి మొహం తిప్పుకుంటుంది. సారీ ఇషు అని ఇందు అంటే, డాడీ నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంటుంది. ఓకే బేబీ అని తన పర్సనల్ రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ దించి, నీకు కావలసిన బొమ్మలు ఉన్నాయి, కాసేపు ఆడుకొని కాసేపు పడుకో, నేను వర్క్ చేసుకుంటాను అనగానే ఓకే డాడీ అంటుంది ముద్దుగా. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 84th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.